ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. చీడిగ బైపాస్ రోడ్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడ నగరంలో ఘనంగా ముగిసిన బీచ్ కబడ్డీ. విజేతలకు బహుమతులు అందజేసిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు ఆదేశాలు. కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ నిరసన దీక్షలు. కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపిన ఉద్యోగులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ రూరల్ మండలం చీడిగ హైవే రోడ్డుపై వర్షానికి తడిచిపోయిన ధాన్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మంత్రి స్పందించి తేమ శాతాన్ని 24% పెంచినట్లు రైతులకు వెల్లడించారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకుని రావాలని రైతులను మంత్రి నాదెండ్ల సూచించారు. ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ చర్చించారు. మంత్రి వెంట రెవెన్యూ, వ్యవసాయ, సహకార శాఖ అధికారులు, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎం దేవుల్ నాయక్, కాకినాడ RDO ఎస్ మల్లిబాబు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. కాకినాడ బీచ్ లో 3 రోజుల పాటు నిర్వహించిన 12వ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు విజయవంతంగా ముగిశాయి. పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి పోటీల నిర్వాహకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధ్యక్షత వహించగా, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగాను, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ విశిష్ట అతిథిగాను, కాకినాడ SP బిందు మాధవ్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, SP బిందు మాధవులు మాట్లాడుతూ పోటీలను ఎంతో చక్కగా నిర్వహించిన రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీని అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పేరావతల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, అమలాపురం ఎమ్మెల్యే అయితాబతుల ఆనందరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్, కౌడ చైర్మన్ జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ బీచ్ క్లీనింగ్ అనే ఒక అంశాన్ని కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే మేము పొద్దులో పెట్టుకున్నాం, ఇవన్నీ క్లీనింగ్లు, ఇవన్నీ తీయడాలు, ఇవన్నీ అయ్యేసరికి సాయంత్రం అవుద్ది. సాయంత్రం ఖచ్చితంగా బీచ్ క్లీనింగ్ కలెక్టర్ గారు ఏదైతే ఈ బీచ్ని క్లీన్గా ఉంచాలి అన్న ఒక ఆలోచనతో వచ్చిన పాపం వచ్చిన 2 నెలల నుంచి ఫస్ట్ కలెక్టర్ గారితో మేము డిస్కస్ చేసాం. మా ఎలక్షన్ ప్రామిస్ అన్ని మేము చెప్పినప్పటి నుంచి కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి కూడా ఫండ్స్ నుంచి ఈట్ సీట్ కూడా పెట్టబోతా ఉన్నారు. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ బీచ్ అయితే మటుకు బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి. ఇవాళ ఆల్రెడీ అదేంటి దాని పేరేంటి గో కార్టింగ్ కూడా మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. అట్లాగే అనేక ఆ రిసార్ట్లు కూడా సరి చేయడం జరుగుతూ ఉంది, బాగు చేస్తా ఉన్నాం. రిసార్ట్స్ కూడా తయారు చేస్తా ఉన్నాం. మురుగేష్ గారికి కూడా అడిగాం, అలాగే నిధులు అడిగాం. నిధులు వచ్చిన తర్వాత ఈ కెనాల్ ఒకటి తయారు చేస్తూ ఉంటాం. ఈ కెనాల్ అటు ఇటు ఫుల్ గ్రీనరీతో, పూల మొక్కలతో పెట్టి బోటు పెడదాం అన్నట్టుగా ఆలోచన ఉంది. అలాగే అది అంబ్రెలాస్, కుర్చీలు, అంబ్రెలాస్
పెట్టి చేసేది ఒక ఆలోచన. అనేక రకమైన ఆలోచనలు అయితే కూడా మేము కలిసి ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ కనెక్టివిటీ కూడా పెంచుతా ఉన్నాం. బీచ్లో లోపల దాకా వెహికల్స్ వచ్చేటట్టు కనెక్టివిటీ పెంచుతా ఉన్నాం. వచ్చిన ఒకరికొకరు పార్కింగ్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ కూడా ప్లేస్ వెతుకుతా ఉన్నాం. పార్కింగ్ బిల్డింగ్ చేసి పార్కింగ్ చేసి వెహికల్స్ పెట్టుకోవడానికి అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తా ఉన్నాం. గత 10 నెలలుగా ఇదే కార్యక్రమం మీద ఉన్నాం. ఇవాళ ఈ చక్కటి దానికి సహకరించిన మీడియా 3 రోజుల నుంచి మీడియా మా వెంట ఉంది. యాక్చువల్గా మీడియా మా వెంట ఉంది. మీడియాకి సహకరించిన మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఫ్యూచర్ లో ఇటువంటి సంవత్సరాలు 5 రకాల ఈవెంట్లు నేను ఎంపీ గారు డిస్కస్ చేసుకుంటానే ఉన్నాం. ప్రతి వారం ప్రజల నుంచి అందుతున్న వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సానుకూల దృక్పథంతో వాటిని పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, ట్రైనీ కలెక్టర్ మనీషా, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, జడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణ్ రావు, సిపిఓ పి త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులు ఎప్పటికప్పుడు పరిష్కరించబడాలని అన్నారు. ఈ వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సానుకూల దృక్పథంతో పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేపట్టిన నిరసన దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరాన్ని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ సందర్శించి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కు మద్దతు తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేపట్టిన నిరసన దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు వరకాంత్ మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని పలు దఫాలుగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో విధులు బహిష్కరించి దీక్షలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు రఘు, రాజీవ్, శ్వేత, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు 8వ తేదీన 8 రోజులు అవుతుంది. 8 రోజుల పాటు దీక్షలు కొనసాగుతున్నారు. ఈ దీక్షకు ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇవాళ మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళ ప్రధాన డిమాండ్ సిహెచ్సిలో ఎవరైతే కొనసాగుతున్నారో వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా కోరుతా ఉన్నాం. కనీస వేతనాలు 35,000 రూపాయలు మంజూరు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. వీళ్ళున్న ఎన్ని డిమాండ్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిమాండ్స్ను తక్షణమే పరిష్కరించాలి. డిప్యూటీ హోమ్ మినిస్టర్ గారు వీరి విషయంలో జోక్యం చేసుకుని వీళ్ళ సమ్మెను వెంటనే విరమించేలాగిన, దీక్షను వెంటనే విరమించేలాగిన మీరు జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఇది మండు ఎండటి కాలం, మహిళలంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ విధమైన ఆటంకాలు కలిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు వెంటనే చర్చలకు పిలిపించి వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పేసి ఏఐటీసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతో బాధాకరంగా ఉంది. దానికి తోడు ఎంతో అవమానకరంగా మాట్లాడడం మా మీద ఎంతో బాధాకరంగా ఉంది. దయచేసి ప్రభుత్వాన్ని మేము మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా వినిపించుకునేది ఏమనగా, మేము అడిగేది ప్రతిదీ కూడా న్యాయమైన కోరికలు, అన్ని కూడా మీరు తీర్చగలిగే కోరికలు. ఇవి ఉత్తమ కోరికలు అయితే కావు, చాలా సున్నితమైన న్యాయమైన కోరికలు. మేము అడిగేది ఏదైతే అడుగుతున్నామో మాకు ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చేదే అడుగుతున్నాం. ఇది వరకు ఇచ్చేది మధ్యలో ఆపేశారు, మేము మళ్ళీ అడుగుతున్నాం. దయచేసి దీన్ని కన్సర్న్ గా తీసుకుని 10,032 కుటుంబాలు ఎంతో బాధపడుతున్నాయి, ఆర్థికంగా ఎంతో క్షీణించాయి. దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే, మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ ఎంతో కొంచెం బాధాకరంగా ఉంది అడగడానికి కూడా. మీరు వేసేదే మేము అడుగుతున్నాం. మేము కొత్తగా అడిగేది ఏమీ లేదు. 50,000 ఇచ్చే మాకు ₹1,00,000 ఇవ్వని అడగట్లేదు. మాకు ఇచ్చే ఏదైతే 38,000 ఉన్నాయో, 40,000 ఉన్నాయో ఈపీఎఫ్ ని తొలగించారు. ఎంతో బాధాకరంగా ఉంది. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే చూసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీస్ కి. దయచేసి ప్రభుత్వాన్ని అడిగేది ఏమనగా, ఈ డిమాండ్స్, మా యొక్క డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో త్వరగా తీర్చాల్సిందిగా, మేము కూడా విధుల్లోకి త్వరగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాము. ఈపీఎఫ్ ఆపేశారు, దాన్ని రీస్టార్ట్ చేయమని అడుగుతున్నాం. పెండింగ్ ఇన్సెంటివ్ క్లియర్ చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న ధరలతో పోలిస్తే మాకు వచ్చే జీతం ఏమోనా సరిపోదండి, కనీసం ఇంటద్దెలు కూడా రాదండి.
మాకు పడుతున్న శాలరీతో చూస్తే మాకు ఇంటర్వ్యూ కట్టుకోవడానికి కూడా ఆ డబ్బులు సరిపోవండి. కానీ మీరు మా యొక్క ఇబ్బందులు గుర్తు చేసుకొని వాన లేదు, వరద లేదు, ఎండ లేదు, ఏమీ లేదండి. ఒక చిన్న చిన్న పిల్లల్ని కూడా ఇంట్లో వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చొని సమ్మెలో కూర్చున్నారండి. ఒక్కసారి ఈ ఆడపిల్లలందరినీ ఒక్కసారి చూడండి. ఫ్యామిలీని వదిలేసుకొని వచ్చారు, చిన్న చిన్న పిల్లల్ని వదిలేసుకొని వచ్చారు, గర్భవతులు ఉన్నారు. ఇందులో కూడా నడలేని పరిస్థితిలో ఉన్నా కానీ వాళ్ళకి ఏదైనా న్యాయం జరుగుతుందన్న ఒక చిన్న ఆశతో ఇక్కడికి వచ్చి కూర్చున్నారండి. ఈ రోజుకి 8 రోజులు అవుతుంది, కానీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. మెట్రో నగరాలకి పరిమితమైన అడ్వెంచర్ స్పోర్ట్స్ ను కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు అందించేందుకు ఏ స్క్వేర్ గో కార్డింగ్ ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ బీచ్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ స్క్వేర్ గో కార్డింగ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులకు మేనేజింగ్ డైరెక్టర్ బొడ్డేటి ఆనంద్, చైర్మన్ బొడ్డేటి వెంకటరమణలు భారీ గజమాన్లు క్రెయిన్పై ఉంచి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి ఏ స్క్వేర్ గో కార్డింగ్ మేనేజింగ్ డైరెక్టర్ బొడ్డేటి ఆనంద్, చైర్మన్ బొడ్డేటి వెంకటరమణలు అధ్యక్షత వహించగా రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగాను, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ విశిష్ట అతిథిగాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి నాయుడు, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్లు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి మంత్రి నాదెండ్ల మనోహర్ జెండా ఊపి కార్ రేసింగ్ను ప్రారంభించారు. అదేవిధంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వివిధ గేమ్స్ను, రైడ్స్ను అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అద్భుతమైన ఆపర్చునిటీగా భావిస్తున్నాను. ఎందుకంటే కాకినాడ ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఒక మహానగరంగా తీర్చిదిద్దుకునే గొప్ప అవకాశం. కానీ రిక్రియేషనల్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, అదేవిధంగా యువతని ఆకర్షించే విధంగా మనం కొన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. అందులో భాగంగా ఈరోజు వీళ్ళు చక్కగా ఇన్వెస్ట్ చేసి ఇటువంటి ఒక వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం. అందరం కూడా గౌరవ శాసనసభ్యులు అనపర్తి, అదేవిధంగా కాకినాడ మా విమల్ బాబు గారు, ప్రతి ఒక్కరం కూడా మేము వచ్చి వాళ్ళని ఆశీర్వదించి ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి. భవిష్యత్తులో కూడా ఇటువంటి చక్కటి అవకాశాలు 10 మందికి కల్పిస్తూ ఉంటే ఈ ప్రాంతంలో పర్యాటకం ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం కాకినాడ పోర్ట్కి ఉన్న ఒక మంచి ఆకర్షణీయమైన ఆలోచన ఏంటంటే ఒక మల్టీకల్చరల్ సిటీగా మారుతుంది కాకినాడ. కాబట్టి డెఫినెట్గా మనందరం కూడా దీన్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఆర్య వైశ్యుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో మండల కమిటీ నూతన అధ్యక్షులుగా కేదార్శెట్టి వెంకట సూర్య, గంగాధర రామారావు, ఉపాధ్యక్షులుగా మద్దాల బుజ్జిరాజు, కేతువరపు కృష్ణ, కార్యదర్శిగా కొత్త దత్తు, అదనపు కార్యదర్శిగా లక్కరాజా, కోశాధికారిగా కొత్త లక్ష్మీనారాయణ, డైరెక్టర్లుగా మిడిశెట్టి ప్రసాద్, కంచర్ల బదిరీలతో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కంచర్ల వెంకట్రావు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా కమిటీ నూతన సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కుస్మంచి సుబ్బారాయుడు, జిల్లా మాజీ అధ్యక్షుడు పల్లకూరి బంగారం, కాసు శ్రీనివాస్, శ్రీనివాస్ గుప్తా, గొల్లపూడి సాయి, కేదార్శెట్టి నానాజీ, కుస్మంచి పాపారావు, దంగేటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి మీకు కూడా అవకాశాలు ఉన్నాయి. మన వెంకటేష్ గారు ఏంటంటే మనం ఒకరికి సహాయం చేయడం సౌహృదయం ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా ప్రతి చోట కూడా మన్నను పొందుతారు, పూజకు పడతారు. మరి ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్ళడం కాకుండా మరి మీరందరూ చారిటీ కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇప్పుడు బాడీ ఎవరైతే నూతనంగా ఎన్నికయ్యారో నిజంగా అడిగితే ఆర్యవైశ్యుల కమిటీలో ట్రెజరీ పోస్ట్ తీసేయాలి. ట్రెజరీ పోస్ట్ అవసరం లేదు. ప్రతి ఒక్కరు ట్రెజరీ, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు. అంచేత నాకు మట్టికి రాజకీయంగా నేను 23 సంవత్సరాలు అవుతుంది, 22 సంవత్సరాలు ముందు నుంచి కూడా ఆడపడుచులు కానీ అన్నదమ్ములు కానీ అందరూ కూడా మీలో ఒకటిగా నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, నన్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. నేను కూడా ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఏ విధమైన ఇబ్బందులున్నా నేను ముందుండి సహాయపడతా ఉన్నాను. అరే మొన్న చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం జరిగింది. ఈ గెలుపులో కూడా ఆర్యవైశ్యులందరూ కూడా ముఖ్య భాగస్వాములు. మేము చెప్పిన విధంగా మరి మాకు సపోర్ట్ చేసి
ఈ నియోజకవర్గంలో గెలుపులో కూడా మీ యొక్క భాగస్వామ్యం ఉందని నిరూపించుకున్నందుకు మరి ఆదివాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తెలుగుదేశానికి ఉందని, కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన 20 వ్యక్తుల కుటుంబాలకు 10 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పిల్లి సత్యబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వినాయక్, విష్ణు పాపారావు, శ్రీను, శ్రీనివాస్, ముసలయ్య, దల్లిరెడ్డి రాము, నరసింహమూర్తి, సత్యబాబు, వీరబాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆసామి భార్య చనిపోవటం, లోగడ దానికి క్లెయిమ్ పెడతాం, 5 లక్షల రూపాయలు చెక్కు వారికి ఇవ్వటం, స్థానిక మాజీ శాసనసభ్యురాలు అనంతలక్ష్మి చేతుల మీదుగా చెక్కు పంపిణీ చేయడం జరిగింది. ఇది కార్యకర్తల సంక్షేమం. అలాగే మన కడప మండలంలో నడుకుదురు గ్రామం నుంచి ఒక ఆసామికి మొత్తం 10 లక్షల రూపాయలు వాళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యకర్తల సంక్షేమం అనేది ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేస్తూ ఉన్నారో, ప్రమాదం జరిగినప్పుడు పార్టీ ఎంతో కొంత ఆదుకోవాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి మరి నెల 15 రోజుల లోపల వాళ్ళకి డబ్బులు రావటం, దానికి వాళ్ళ ఖాతాల్లో పట్టడం జరుగుతుంది. అలాగే ఈ గణేష్ అన్న అతనికి ఇవాళ బ్యాంకులో చెక్కు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఎక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నా మీ గ్రామాల్లో ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాకు కానీ సంబంధించిన పార్టీ ఆఫీస్కి కానీ వెంటనే తెలియపరిచి సంబంధించిన పేపర్స్ అన్నీ అక్కడ వారం 15 రోజుల లోపల ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాలి. 15 రోజులు దాటితే దీన్ని అంగీకరించడం. అందుచేత ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ముందు తెలియపరచడం ముఖ్యం. 15 రోజుల లోపల తెలియపరిచే విధంగా కార్యకర్తలు అందరూ కూడా మేలుకోవాలని కోరుతున్నాం. ఏమైనా ఎక్కడ ప్రమాదం జరిగినా ఈ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన బీమా విధి విధానాలని అక్కడ కార్యకర్తలు చేసి ప్రతి వారికి ప్రమాదం జరిగిన ప్రతి వారికి ఉపయోగపడేలాగా మీరు అందరూ ఉపయోగపడాలని కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటాం. బస్టాండ్కు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం చల్లని త్రాగునీరు అందించేందుకు అవసరమైన కూలర్ను అందించిన రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని కాకినాడ ఆర్టీసీ మేనేజర్ మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన గుమ్మిడిల్లి కుటుంబ సభ్యుల ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ అధ్యక్షత వహించగా ట్రస్ట్ సెక్రటరీ నేమాని కళ్యాణి దంపతులు రిబ్బన్ కత్తిరించి వాటర్ కూలర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ మాట్లాడుతూ తాము కోరిన వెంటనే కూలర్ను బహుకరించిన ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 3 కోట్ల రూపాయలతో సామాజిక సేవా కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ జగన్నాథరావు, సీమకుర్తి పాపారావు, అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ, స్టేషన్ మేనేజర్ వి ధర్మారావు, ఎస్ఎస్ స్వామి, పిఆర్ఓ సిహెచ్ వెంకటరాజు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 1,10,000 రూపాయల విలువతో 400 లీటర్ల వాటర్ కూలర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వాటర్ కూలర్ కావాల్సిన నిధులు గుమ్మిడిల్లి ఫ్యామిలీ అని హైదరాబాద్ నుంచి మా ట్రస్ట్ మెంబరు ట్రస్ట్ చైర్మన్ కమల్బాబు గారి యొక్క ఇల్లాస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఆర్టీసీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, అలాగే మేనేజర్ గారు, డిఎం గారు, మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అవగానే, అప్పలరాజు గారికి అందరూ అప్రోచ్ అవగానే మేము వెంటనే 2 రోజుల మీటింగ్ పెట్టుకుని ఇది ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ సుమారు రోజుకి 10,000 మంది ప్రయాణికులు 24 అవర్స్లో ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళకి ఇది చాలా అవసరం. షాప్స్ ఉన్నాయంటే రోజంతా కూడా ఉండలేని పరిస్థితి ఉంటుంది, 24 అవర్స్ కూడా. బట్ ఇక్కడ ఈ వాటర్ అనేది వేసవకాలంలో కూడా చాలా అవసరం. మరి దీనికి ఖచ్చితంగా ఆర్టీసీ సిబ్బంది తన జాగ్రత్తలు తీసుకుని ఇది శుభ్రం చేయించడం కానీ అలాంటి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, మా రెడ్ కరెంట్ పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఇలాగా పబ్లిక్ పనికి వచ్చే కార్యక్రమాలు గత 7 సంవత్సరాలు బట్టి చాలా చేస్తాం కాకినాడ పరిసర ప్రాంత ప్రజల్లో. మరి మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇలా ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని చేయమని కోరుతూ, మరి ప్రజలందరికీ సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ వాటర్ కూలర్ని ప్రజలందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.
కొంతమంది కుళాయి నొక్కాలంటే అది తిప్పేస్తున్నారు, దానివల్ల హెడ్లు కూడా పోతున్నాయి. ప్రజలందరూ గమనించి ఈ మీడియా ద్వారా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా ఈ చక్కగా మెయింటైన్ చేయాలని కోరుకుంటూ సెలవు. కూలర్ని ఏర్పాటు చేయడానికి అనుకొని వెంటనే కాన్వెంట్ స్టూడెంట్స్ వాళ్ళ టీంని కలవడం జరిగిందండి. బస్ స్టాండ్లో కూలర్ ఏర్పాటు చేయడానికి కొంచెం సహకారం చేయమంటే వెంటనే దాన్ని 400 లీటర్ల కెపాసిటీతో ఇక్కడ బస్ స్టాండ్లో ప్రయాణికుల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసి ఈరోజు ప్రయాణికులకి ఎంతో వేసవకాలంలో నల్ల నీరు అందించి మరి వాళ్ళందరూ వేసవతాపన చేయడానికి ట్రస్ట్ తరఫున ముఖ్యంగా ఎవరైతే ధన్యవాదాలు. అలాగే మేము ఏదైనా సరే ప్రజల సేవలు అందించే కార్యక్రమం గురించి ఎప్పుడూ చేసినట్లయితే వెంటనే మాకు స్పందించి మాకు అన్ని కార్యక్రమాలు కూడా సపోర్ట్గా ఉంటున్న మరి కాన్వెంట్ స్టూడెంట్స్ మరో విద్యార్థుల తరఫుకి మరి దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మంచిగా సద్వినియోగం చేసుకోవాలని. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. జి రాగంపేట గ్రామంలో అత్తాకోడళ్ల చెరువు వద్ద జరుగుతున్న NREGS పనులను మన ఊరు టీం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లడే బాత్రూమ్కి వెళ్ళొచ్చు, ముందు పడిపోవచ్చు. ఇది ఏమన్నా మామూలుగా లేదు కదా, ఉంటదండి వెనకాల ఉంటది. యంత్రాలతో చేసి పని కాదండి. నలుగురు బతుకుతారని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో పెట్టారు మాకు ఈ ఉపాధి హామీ పథకం. ఇప్పుడు యంత్రాలతో పని చేయించేసి మరి మా కూలి పని లేకుండా పోతే ఎలాగండి? మేము ఎలా బతకాలండి? 3 పూట ఎచ్చేలు అన్ని అలా జరుగుతున్నారు. ఆ వీరిలో మేము ఎలా ఈ మట్టి పని చేసే బతుకుతున్నాం. అందుకని మమ్మల్ని ఈ మట్టి పని ఆఫ్ చేయాలండి. మట్టి తోలించుకుంటే వారిని ఆఫ్ చేయాలండి. వాళ్ళకి ఇల్లు లేదండి, పని చేయాలండి. లేబర్ పని చేసుకోవాలండి. అదండి మాకు కావాల్సింది. సమస్యలన్నిటికీ ప్రాధాన్యతాపరంగా పరిష్కార చర్యలు తీసుకోవడం జరుగుతుందని పీఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ PDA చైత్రవర్షిణి తెలిపారు. పీఠాపురంలోని పాడా కార్యాలయంలో PD చైత్రవర్షిణి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. పీఠాపురం పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఉన్న పాడా కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పీఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చి తమ ప్రాంత సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. పీఠాపురం పట్టణం AKPM హైస్కూల్ ఎదురుగా గల ధోబీఘాట్ స్థలంలో తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ పేరు మీద కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు ఆధ్వర్యంలో పాడా PD చైత్రవర్షిణికి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా పీఠాపురం పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు పీఠాపురం నియోజకవర్గంలో బ్రాందీ షాపులు, ఇతర షాపుల యజమానులు ప్రభుత్వం సూచించిన సమయం కాకుండా వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మద్యం అమ్మకాలు చేస్తున్నారని మద్యపాన వ్యతిరేక పోరాట సమితి నాయకుడు డాక్టర్ సూర్యనారాయణ పీఠాపురం పురపాలక సంఘంలో నూతనంగా పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని కోరుతూ CBI కార్యదర్శి సాకా రామకృష్ణ పాడా అధికారులకు వినతిపత్రం అందజేశారు. అలాగే 2005 నుండి 2025 వరకు ఇందిరానగర్లో ఇళ్ల పట్టాలు, ఇళ్ల లోన్లు ఎంతమందికి మంజూరు చేశారో వివరాలు తెలపాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు పెద్దపాటి బాలకృష్ణ పాడా అధికారులకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా టిట్కో గృహాల్లో అవకతవకలు జరిగాయని మాజీ కౌన్సిలర్ వేణుం సురేష్ పాడా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే మాకు పొలాల మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉంది కాబట్టి రక్షణ చట్టం చేయాలని అది కూడా ఇచ్చాం. అదే కాకుండా చెరువుల మీద మరి 343 జీవో ప్రకారంగా మాకు
జీవో ఉంది. ఆ జీవో ప్రకారంగా ఆ చెరువులకి పూర్తి హక్కు కల్పించాలని చెప్తే మేడం గారు నేను జీవో తెప్పించి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఇవే కాకుండా సబ్బులు సరుకులు ఇవన్నీ కూడా ముడిసరుకు కూడా మాకు సొసైటీల ద్వారాగా ఇవ్వాలని కోరాం. దాన్ని కూడా పరిశీలిస్తామని మేడం గారు కూడా చెప్పడం జరిగింది. నేను కంపల్సరీగా కూడా ఈ సమస్య మీద మరి మీరు యాక్షన్ తీసుకుని అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి మరి మనం చెప్పడం జరిగింది. శానిటేషన్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ చాలా ఇదిగా ఇమీడియట్గా కూడా చర్యలు తీసుకోవాలి. మరి ట్యాప్ విషయం కూడా మన నీరు కూడా అందరికీ కూడా మంచినీరు తాగునీరు కూడా అందరికీ కూడా సరైన అందుబాటులో కూడా ఉండలేదు. దయించి మేము కోరుకునేది ఏంటంటే పిఠాపురం పట్టణంలో ఉన్న ప్రజలు శానిటేషన్ విషయంలోని వాటర్ విషయంలోని ఇబ్బంది లేకుండా చూడాలని మేము మనవి చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారికి మా నియోజకవర్గం తరపున మనవి చేసుకుంటాం. అయ్యా, ప్రజా సమస్య పరిష్కార వేదికలో 5 సార్లు ఇచ్చేవండి అయ్యా, మా సమస్య పరిష్కారం కాలేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకి 5 సార్లు మేము ఇచ్చాం. మీరు జీవోలు ఇచ్చిన టైమింగ్స్ని స్ట్రిక్ట్గా అమలు జరపండి. 18 సంవత్సరాల లోపల వాడికి మద్యం అమ్మొద్దు, బెల్ట్ షాపులు లేకుండా చెయ్యండి. సిపిఐ పార్టీగా మేము ఖండిస్తూ 30 పోస్టులు 3 సంవత్సరాల కాలంలో వచ్చినా కూడా ఇప్పటి వరకు ఆ పోస్టులను భర్తీ చేయలేదు. తొందరలోనే ఆ పోస్టులు భర్తీ చేయాలని సిపిఐ పార్టీగా మేడం గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అది మేము ఇచ్చిన అర్జీని పరిశీలించి సిబ్బంది భర్తీ చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిబ్బంది కొరత వల్లే పట్టణంలో పారిశుద్ధ్యం కుంటుబారుతూ ఉంది. అందుకని ఈ పారిశుద్ధ్యం మెరుగుపడాలంటే సిబ్బంది పెంచవలసిన అవసరం ఉందని అధికారులకి 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి ఆయనే 53 సినిమాలు నిర్మించి నటించి సినీ రంగంలో శక్తిగా ఎదిగిన దాసరి నారాయణరావు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్లో మాజీ రాజ్యసభ సభ్యులు సినీ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ నాయకుడు గోడి వెంకట అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ ముఖ్య అతిథిగాను, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య విశిష్ట అతిథిగాను, మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత దాసరి జన్మదిన కేక్ను అతిథులు కట్ చేశారు. దాసరి జయంతిని పురస్కరించుకుని 15 మంది పేద కళాకారులు ఇంటి శ్రీనివాసరావు, సిహెచ్ వెంకటరమణ, మూర్తి, కాటన్ రెడ్డి సత్యనారాయణ, పక్కి మనబాల, చెన్నప్రగడ నరసింహరావు, గుండు అరుణాకర్రావు, పేరూరు సత్యనారాయణ, కోడిగుడు సత్యనారాయణలు అతిథులు పేరాబతుల రాజశేఖర్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య చేతుల మీదుగా సాలువలు కప్పి జ్ఞాపకాలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుబ్బల రాంబాబు, కితండ శ్రీనివాసరావు, నేమాని బాబురావు, సోమిశెట్టి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బద్రీనాథ్లో మే 15వ తేదీ నుండి ప్రారంభం కానున్న సరస్వతి నది పుష్కరాలలో అన్నదాన మహాయజ్ఞంకు దాతల సహకారంతో సేకరించిన నిత్యావసర సరుకుల లారీ కాకినాడ నుండి బయలుదేరింది. శ్రీకంఠ బాలాజీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి కాకినాడ నుండి బద్రీనాథ్కు లారీ ద్వారా నిత్యావసర సరుకులను తరలించే కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు శ్రీకంఠ బాలాజీ కండువాలు వేసి స్వాగతం పలికారు. శ్రీకంఠ బాలాజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకంఠ బాలాజీ, ధనసాగర్ ప్రసాద్, పాడిశెట్టి సుబ్రహ్మణ్యంలు కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కరప మండలం విశ్రాంత తహసీల్దార్ నందిపాటి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకంఠ బాలాజీ మాట్లాడుతూ బద్రీనాథ్లో ఈ నెల 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరిగే సరస్వతి నది పుష్కరాల్లో ప్రతినిత్యం అన్నదానం చేయనున్నట్లు చెప్పారు. ధనసాగర్ ప్రసాద్ మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమానికి ధన వస్తు రూపంలో విరాళాలు అందించి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్ట్లా, నేతి నాగేశ్వరరావు, చోడిశెట్టి పద్మరాజు, వివి వర్మ, చిట్టూరు వరప్రసాద్, పొన్నగంటి సత్యనారాయణ, తమరబోయిన ఏడుకొండలు, పబ్బినేడు శ్రీనివాస్, జంపన సుబ్రహ్మణ్యం రాజు, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే 2024లోనే నర్మదా పుష్కరాలకు కూడా ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. ఈ సంవత్సరం 25, 26 పుష్కరాలకు గాను కాకినాడలో ఉన్నటువంటి మా రోటరీ మిత్రులు, అలాగే నాకు తెలుసున్నటువంటి అందరు ఫ్రెండ్స్ని కూడా కవర్ చేస్తూ ఈ సంవత్సరం ఇంచుమించు 6 టన్నులు, అంటే ఈ 12 రోజులు పుస్తకాలకి రోజుకి 1500 మందికి సరిపడా అక్కడ భోజనం సమకూర్చడానికి మన కాకినాడ నుంచి వెళ్ళేటువంటి ఈ సరుకునంతా కూడా గురూజీ గారు ఆ ఆశ్రమం ద్వారా అక్కడ ఒక అద్దెకు తీసుకుని 5 లక్షల రూపాయలు ఇంచుమించుగా అక్కడ వ్యయంతో అద్దెకు తీసుకుని అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి టిఫిను, అలాగే ఈ 12 రోజులు కూడా చేయడం జరుగుతుంది.
గత 2 సంవత్సరాలు కూడా మేమే అక్కడ ప్రతి పుస్తకాలకి వెళ్ళి 2-3 రోజులు ఉండి అక్కడ మానిటరింగ్ చేసాం కాబట్టి ఇది ఈయన కరెక్ట్గా చేస్తున్నారని చెప్పేసి ఈ కంటిన్యూ చేయవలసి వస్తుంది. పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల మన కాకినాడకి ఇటువంటి అవకాశం రావడం మనకు చాలా సంతోషదాయకం. ఇలా ఇటువంటి కార్యక్రమాలు స్వామీజీ ఎన్నో చేస్తుంటారు. వారికి మన కాకినాడ తరఫు నుంచి అందరం కూడా సహకరిస్తే బాగుంటుందని నా కోరిక. ఓం నమ శివాయ. సరస్వతీ నది అనగానే ఎక్కడైనా అంతర్వాహినిగా ఉందని చెప్తారంటే ఎక్కడ కంటికి కనబడదు. కానీ బద్రీనాథ్ దగ్గర మానా అనే గ్రామంలో మాత్రమే 500 మీటర్ల వరకు సరస్వతీ నది కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సరస్వతీ నదికి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి పుష్కరాలు ఎక్కడ జరిగినా మేము అన్నదానం చేస్తూ ఉంటాం. 23వ సంవత్సరంలో కాశీలోను, 24లో ఓంకారేశ్వరం, ఉజ్జయినిలో 2 చోట్ల అన్నదానం చేసి లక్షలాది మందికి భక్తులు దాతల యొక్క సహకారంతో వారిచ్చిన సొమ్ముతో మరి ఆ 2 పుష్కరాలు కూడా లక్షలాది మందికి అన్నదానం చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ సరస్వతి పుష్కరాలకు కూడా అన్నదాన మహాయజ్ఞాన్ని నిర్వహించాం. దాన్ని చేయాలని సంకల్పించినప్పుడు కాకినాడకు చెందిన సుబ్రహ్మణ్యం గారు, అలాగే ప్రసాద్ గారు ఇలా అందరూ కలిసి మా గ్రామం నుండి మీకు అన్నీ కూడా ఈ అన్నదానానికి కావాల్సిన వస్తువులన్నీ మేము సమకూర్చిస్తామని ప్రసాద్ గారు, సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా చెప్పడంతో మరి 2 నెలలుగా కాకినాడలోనే ఉండి ఈ వస్తువులన్నీ కూడా సేకరించడం జరిగింది. ఇవన్నీ కూడా వారి సమక్షంలో సేకరించి ఈ రోజున ఈ లారీ ద్వారా బద్రీనాథ్ తీసుకెళ్లి అక్కడికి వస్తున్న లక్షలాది మంది భక్తులందరికీ కూడా అన్నదానం చేయాలని సంకల్పించడం జరిగింది. దాన్ని ఈ రోజున ప్రారంభించడానికి అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ముందడుగు వేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఎస్ దాస్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు వివై దాసు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు వివై దాసు అభినందనలు తెలిపారు. 20,000 రూపాయలు చొప్పున కాఫ్ హాలిడే వచ్చింది కనుక, ఏట హాలిడే వచ్చింది కనుక హాలిడేకి సందర్భంగా ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు వేయడం జరిగింది. ఇలాగ అన్ని రంగాల్లోని కూడా ముందుకెళ్ళి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిన్న మొన్న పడిన వర్షాలకు కూడా ప్రభుత్వం చర్య తీసుకుని మరి కాకినాడ రూరల్ నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైతే రైతులు ఉన్నారో నష్టపోయిన రైతులందరికీ కూడా మరి పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దీనిలో ఎవరైనా నష్టపోయి ఉంటే ఎండిఓకి, అది అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 90% ఏదైతే మరి కోతలు ఉన్నాయో ధాన్యం ఉబ్బుడవడం జరిగింది. ఎవరైనా 10% మిగిలినా కూడా మరి గత ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా చూసుకోవాలి. ఇమ్మీడియట్గా ధాన్యం కొని ఇమ్మీడియట్గా డబ్బులు ఇవ్వడం, రైతే రాజు, ఈ దేశానికి రైతే ఎన్నుముకన్న దాన్ని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిర్వహించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా 1 year ప్రభుత్వంలో అన్ని కూడా సక్రంగా న్యాయాన్ని 4 పాతాల మీద నడిపించి అన్ని రంగాలను కూడా ముందుకు తీసుకెళ్ళి ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధిని కూడా తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం అన్నీ కూడా పూర్తి చేసి మరి రాజధాని కూడా పూర్తి చేస్తూ ఉంది. అలాగే అన్ని విషయాలను కూడా దృష్టి పెట్టుకుని ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని మోడీ గారు కూడా చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. మోడీ గారు కూడా ఏం చెప్పాడంటే, నేను ముఖ్యమంత్రి అయ్యే టయానికి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆ రోజు అభివృద్ధిలో ఏం జరుగుతుందని చెప్పి ఈ అభివృద్ధిని చూసి గుజరాత్లో నేను ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఈ అభివృద్ధిని అక్కడ నేను నమూనాగా తీసుకున్నానని చెప్పి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పడం కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మ్యాండేట్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా రైతుల పట్ల ఉంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కట్కంశెట్టి ప్రభాకర్ తెలిపారు. గత నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకుని కరప మండలం పెనుగుదురు గ్రామంలో కట్కంశెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి ఆపరేషన్ అవసరమైన 40 మందికి పైబడి కంటి ఆపరేషన్లు చేశారు. ఈ మేరకు కటకంశెట్టి బాబీ హాస్పిటల్కి వెళ్లి కంటి ఆపరేషన్ చేయించుకున్న వారిని కలిసి ధైర్యం చెప్పి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో కరప మాజీ ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, కాకరపల్లి చలపతిరావు, జి లోవరాజు, దాసరి దొరబాబు, చోడిశెట్టి కృష్ణ, సూరిబాబు, చిట్టిబాబు, మార్కండేయులు, దవులూరు కృష్ణకాంత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ కూడా పెనుగుదురు గ్రామంలో గ్రామ ప్రజలందరికీ కూడా కంటి వైద్య శిబిరం నెలకొల్పి అక్కడ ఉన్న కంటి చాలామందికి ఈరోజు కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చింది. మేమందరం కూడా సోషల్ యాక్టివిటీస్లోనే కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళడానికి అందరి ఆశీస్సులతోటి ముందుకు వెళ్తున్నాము. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని మొట్టమొదట అట్టగట్ట గ్రామంలో మేము కరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో మేము ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి శిబిరం సక్సెస్ అయ్యి, నిన్న పెనుగుదురు గ్రామంలో రెండో శిబిరం కూడా అద్భుతంగా సక్సెస్ అయ్యి చాలామంది వచ్చి ఓపీకే ఇంచుమించు 450 మంది వరకు వచ్చి ఈరోజు ఇంచుమించు 40 మంది పైన ఆపరేషన్ చేయించుకుని మరి అత్యంత కంటి చూపుతో తిరిగి వెళ్తున్నారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి, మరిన్ని సంవత్సరాల పాటు మాకు సీఎంగా ఉండాలి, మీలాంటి వారి నాయకత్వంలో మేము అందరం బాగుండాలని చెప్పి ఆశిస్తున్నారు. అందరి ఆశలు, అందరి కోరికల మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ మేము ఎప్పుడూ సదా మీ సేవలో ఉంటామని చెప్పి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. చీడిగ బైపాస్ రోడ్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడ నగరంలో ఘనంగా ముగిసిన బీచ్ కబడ్డీ విజేతలకు బహుమతులు అందజేసిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు ఆదేశాలు. కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ నిరసన దీక్షలు. కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపిన ఉద్యోగులు. ఇప్పటి వరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.